అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయసాయి రెడ్డి గారు వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేసి కోటరీలో అన్యాయం జరుగుతుంది, నాకు ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వట్లేదు, అందుకనే పార్టీ నుంచి అదేవిధంగా మరి రాజ్యసభ సభ్యత్వం నుంచి కూడా బయటకు వచ్చేస్తున్నాను, నేను మళ్ళీ నేను రైతు బిడ్డను కాబట్టి వ్యవసాయం చేసుకుంటాను అని ప్రకటించి పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. అయితే పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన తీరు వేరేలా ఉంది. అయితే మళ్ళీ విజయసాయి రెడ్డి గారు వైసీపీ పార్టీలోకి చేరబోతున్నారా అనే సందేహాలు కూడా చాలామంది కలుగుతున్నాయి. మరి ఈ అంశం పైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, విజయసాయి రెడ్డి గారు వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు, ఒక కారణం చెప్పారు, బయటకు వచ్చేసారు. అయితే ఆయన తీరు ఏ విధంగా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్టివ్గా చేసినట్టే ఉంది. అంటే కావాలనే మరి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడానికే పార్టీ నుంచి బయటకు వచ్చేసారా, లేకపోతే ఏం జరిగింది అనుకుంటున్నారు అసలు మీరు? విజయసాయి రెడ్డి గారు అత్యంత మేధావి. శాంపుల్ ఏ విధంగా జరిగింది అనేది తూచే తప్పకుండా ఈ జస్ట్ 1.5 సంవత్సర కాలం పరిణామాలు ఒకసారి మీరు నిశ్చితంగా పరిశీలించండి. A2 ఇస్ ద విజయసాయి రెడ్డి. ఇది జగన్ గారు అన్ని కేసుల్లో కూడా విజయసాయి రెడ్డి స్వయాన జైలుకు పోయి వచ్చాడు. అయితే ఆ రోజు ఒక 100 కోట్ల రూపాయలు డీల్ జరిగింటే 100 కోట్ల రూపాయలు జగన్ గారికి లాభం వచ్చింటే దాంట్లో ఒక 15 పైసల్లో ఒక 6-7 పైసలు తప్ప, అంటే 7 కోట్లు 8 కోట్లు మహా అంటే ఈయన జోబులో పెట్టుకుంటాడు విజయసాయి రెడ్డి గారు. ఆ టైంలో అంత అధికారం చెక్కబెట్టేవాడు, అధికారంలో ఉన్నా లేకున్నా కూడా, ఏది ప్రతిపక్షంలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యాపార లావాదేవీల్లో వైఎస్ఆర్ గారు సీఎంగా ఉన్న సమయంలోనే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు జగన్ గారికి. ఆ సమయంలో కూడా వైఎస్ఆర్ తో విజయసాయి అనే దానికంటే జగన్తో విజయసాయి అన్నట్టు ఈ పోర్ట్రేట్ అయిపోయింది. అప్పటి నుంచి కూడా మంచి అయినా చెడ్డైనా ఇద్దరు కలిసే పైన చేశారు. 3 తరాల నుంచి రాజారెడ్డి గారు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చెప్పినట్టు రాజారెడ్డి గారి సమయంలో రైల్వే కోడర్లో మంగంపేట వెరైటీస్ లో అప్పటి నుంచి కూడా వచ్చేటువంటి డబ్బులు ఎట్లా మొబిలైజ్ ఎట్లా చేయాలా, దేంట్లో పెట్టుబడులు పెట్టాలా. ఈయన వ్యక్తిగతంగా ఒక చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి దాంతోపాటు ఒక కంపెనీ కూడా ఉండేది, ఉన్నది కూడా కంపెనీ కూడా, ఏది చార్టెడ్ అకౌంటెన్సీకి సంబంధించి. ఆ రేంజ్ లో ఆయన ఒక ఆర్థికంగా అంత నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు వాడు తెలివైనోడు అని చెప్పి ఎవరికి చెప్పగలుగుతాము? ఆర్థికంగా అతను బ్యాలెన్సింగ్ ఉన్నదా లేదా, ఏ రేంజ్లో సంపాదించగలుగుతున్నాడు, సంపాదించినటువంటి డబ్బుని ఎట్లా అంటే ఒక చోట మన క్లారిటీ ఉంటుంది. 2 ఆప్షన్లు ఉంటాయండి. ఒక దాంట్లో మనకైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే 100 రూపాయలకి ఒక సంవత్సరానికి 20 రూపాయలు వస్తుంది అనేది మనకు క్లారిటీ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే అదే 100 రూపాయలకి 60 రూపాయలు వస్తుంది. బట్ లిటిల్ బిట్ ఒక 5% 6% రిస్క్ ఉంటుంది అంటారు. దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలనేది ఆ తెలివి, ఎవరి గురించి అయితే తెలివైనడో అని చెప్తామో అతని చేతల్లో ఉంటుంది. ఆ రకంగా విజయసాయి రెడ్డి గారు అంటే ఒక సంవత్సరం వేస్ట్ అయిపోతుంది కదా, కేవలం 20 రూపాయల కోసం నమ్ముకొని. ఈ లోపు రూపాయికి వస్తుంది, ఆల్మోస్ట్ రూపాయికి 60 పైసలు వస్తుంది. అంత తెలివైనడు విజయసాయి రెడ్డి. ఈ క్రమంలో ఆయనతో జర్నీ చేస్తా వచ్చాడు. అయితే ఎప్పుడైతే సాక్షి ఈ ప్రభావం ఎక్కువ పడిందో జగన్మోహన్ రెడ్డి గారి పైన, సాక్షి అధినేత అయినటువంటి భారతమ్మ ఎవరైతే ఉన్నారో జగన్ గారి సతీమణి గారు, ఆ ప్రభావం పడినప్పటి నుంచి విజయసాయి నెమ్మదిగా దూరం అవ్వాల్సి వచ్చింది జగన్ గారికి. ఎందుకు? సాక్షిలో ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్గానో లేకపోతే దాన్ని మేనేజ్ చేసుకునే వ్యక్తిగా ఉన్నాడు ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళిపోయి ప్రభుత్వ సలహాదారుడిగా పెట్టేశారు. ఓకే, మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రాధాన్యత ఎక్కువైపోయింది కాబట్టే ఈ విధంగా జరిగిందంటారా? మీరు కేవలం అంటే అక్కడ దాకా ఆలోచన చేయడం కాదండి. నేను చెప్తున్నాను కదా, ఈ 1.5 సంవత్సరంలో ఒక్కసారి పరిణామాలు చూడండి ఏ రేంజ్లో అంటే. ఫర్ సపోజ్ నువ్వు నీ స్నేహితుడు ఉన్నారండి, నేను ఐఎమ్ ఏ మ్యూచువల్ ఫ్రెండ్ టు బోత్ ఆఫ్ దెమ్. ఆ క్రమంలో మీ ఇద్దరి మధ్య పొరపచ్చాలు ఉన్నాయి, కానీ మీరు బెస్ట్ ఫ్రెండ్స్. బాలయ్య బాబు గారు డైలాగ్ అన్నట్టు, గదికి మధ్య గొడవలు ఉంటాయి, మేమంటే మేము కొట్టుకుంటా తిట్టుకుంటాం, కానీ మధ్యలోకి ఎవరిని వస్తే ఎగరేస్తంతా ఉంటారు చూడు. ఆ మాదిర మీ ఇద్దరి మధ్య నేనేదో ఫిట్టింగ్ పెట్టాలని వచ్చినాను అనుకోండి, అది అయ్యే పని నువ్వు ఇమీడియట్ గా నమ్మవు. అప్పుడు నేనేం చేయాలా? ఇద్దరితో సఖ్యతగా నవ్వుతా పోతాను ఉండాలా. మేము పానీపూరి తినేటప్పుడు బయట రోడ్డు పైన వెళ్ళేటప్పుడు అతనితో నీ గురించి చెప్పాల్సినవన్నీ చెప్పేస్తా. నెమ్మదిగా నీ పైన ఉన్నటువంటి గౌరవం కోల్పోతా వస్తావు, నీ లూప్ హోల్స్ అన్ని ఇతనికి తెలుస్తాయి, బాగానే ఉంటుంది. ఒక 4 రోజులు పోయిన తర్వాత మాట చిన్న ఈయన అన్నట్టు, ఎవరు అమ్మటరాంబాబు అన్నట్టు, ఫర్ ఆఫ్ ద మూమెంట్లో చిన్నపాటి గొడవ అయింది అనుకోండి, నువ్వెంత అని చెప్పి కొట్లాడుకొని విడిపోతారు. మొత్తం చేసింది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి అనే నేను చెప్తున్నా. అట్లా మీరు జగన్ గారు పక్కన పలానా స్నేహితుడు ఎవరు విజయసాయి రెడ్డి, ఈ మాదిరి జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఏమైందంటే వాళ్ళిద్దరూ బాగుండారని చూసి తట్టుకోలేనటువంటి ఒక గుంట నక్క ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి అని చాలా మంది అంటున్నారు కాబట్టి నేను అంటున్నాను. ఆ క్రమంలో
పార్టీలకు అతీతంగా ఒక వ్యక్తిగత స్వభావాల గురించి చెప్తున్నానండి. అది టీడీపీ, జనసేన, వైసీపీ అని కాదు. ఆ క్రమంలో వీళ్ళిద్దరిని విడదీసేయాలని చెప్పి ఆయన ఫిక్స్ అయిపోయినాడు. నెమ్మదిగా పైకి ఎంటర్ అయినాడు. పైకి ఎంటర్ అయినప్పుడు ఇది చాలరా స్వామి, జగన్ గారి కన్సర్న్లో ఉన్నాము అని దాంతో ఆయన ఆపుకోలే. ఈయన ఏటులోకి చేరిపోవాలా, ఇమీడియట్ రచనకి అంకురార్పణ చేశాడు. ఆ సమయంలో నెక్స్ట్ 30 ఏళ్ళు మేమే ఉంటాం, నెక్స్ట్ 30 ఏళ్ళు మేమే ఉంటాం అని చెప్పి జగన్ గారు ఒక హెలోజినేషన్ ఉన్నారు. ఆ హెలోజినేషన్ ని సుస్థిరం చేసినటువంటి వ్యక్తి ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ క్రమంలో ఎక్కడైతే ఈయన విజయసాయి రెడ్డి ఓడిపోతాడో అక్కడికి పంపించి ఎంపీగా పోటీ చేయించారు. ఎవరు ఆల్రెడీ రాజ్యసభ ఎంపీ ఉన్నది ఈయన దగ్గర, విజయసాయి రెడ్డి గారి దగ్గర. ఈయన ఎందుకు పోటీ చేయాలి, ఓడిపించాలని చెప్పి ఇట్లాంటి కుటిల యత్నాలకి పాల్పడినటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. లేకుండా ఉంటే తిరుపతి పరిధిలో అంతో ఎంతో బలస్తుడు ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఇది ఆయన పార్టీలకు అతీతంగా ఆర్థికంగా బలంగా ఉన్నాడు. ప్రజల్లో అంతో ఇంతో ఒక కనెక్టివిటీ ఉన్నది. ఇతను తీసుకొని పోయి ఆడుకోపోయి ఒంగోలు పోటీ చెప్పడం ఏంది? ఇట్ట విపరీతమైన విపత్కర నిర్ణయాలన్నింటిలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి ముందుకు వచ్చినాడు. అయితే నేను అన్నిటి స్టార్టింగ్ నిన్న మధ్యలో చెప్పాను, మీ ఇద్దరి మధ్య ఏదో ఫిట్టింగ్ పెట్టాలని చెప్పి నేనేదో ప్రయత్నం చేస్తే మధ్యలో నాకే ఇబ్బంది చేటు వస్తుంది. ఆ క్రమంలో ఏమైంది, విజయసాయి రెడ్డి లూప్ హోల్స్ అన్ని ఓడిసి పట్టినాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ లూప్ హోల్స్ ఎలాంటిది, ఈయన వ్యవసాయం చేస్తున్నాను అని చెప్పినాడు కదా. పలానా వ్యక్తి, ఆడబిడ్డ పేరు నేను చెప్పాలనుకోవట్లేదు, ఆడబిడ్డతో ఏ వ్యవసాయాలు చేశాడో ఏమో, ఒక బిడ్డ కూడా ఏది గర్భం దాల్చడమో బిడ్డ పుట్టారో లేదో నాకు తెలియదు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఒక లూప్ హోల్ ఉన్నదో ఈయన చేతలోకి వచ్చేసింది. ఇప్పుడు ఈయన చేశాడు, జగన్ గారి చెవుల్లో వేశాడు. ఈయన మామూలుగా లేదు కథ. వైజాగ్ కేంద్రంగా ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు పెడుతున్నారు. కబ్జాలు పెడితే ఓకే, మీ పర్మిషన్ ఏమన్నా తీసుకున్నారన్నా జగన్ అన్న. అయిపోయి మనసు వికటించిపోతుంది అక్కడ. నువ్వు కబ్జా చేసావు, నా వాటా అయిందని జగన్ గారికి అనిపించదా? నెమ్మదిగా దూరం పెట్టడం మొదలు పెట్టారు. ఇప్పుడేమైంది, ఎప్పుడు లేనంత విధంగా ఆయన ఏ వ్యవసాయం చేశాడో పలానా వ్యక్తితో, ఆడబిడ్డతో, అది ఒక దళిత బిడ్డ వాడు అడుగుపోయి యుఎస్కి పోయి చదువుకొని ఆడ మంచి జాబ్ చేసుకుంటుంటే వాళ్ళ కుటుంబంలో ఈయన ఏలు పెట్టాల్సినంత పని కూడా లేదు కదా విజయసాయి రెడ్డి గారికి. అదైతే ఆయన తప్పు. దాన్ని ఈయన ఒక అస్త్రం మాదిరి తయారు చేసుకొని ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కావచ్చు సోషల్ మీడియాలో వాళ్ళ కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి, దీన్ని వైసీపీలోనే విజయసాయి రెడ్డి ఫేమ్ తగ్గిపోయే విధంగా ఎక్కువ రచ్చరచ్చ చేశారు. తద్వారా మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియాకు, టీడీపీ, జనసేన అందరూ రాష్ట్రం అంతా ఒకసారి ఉలిక్కి పడింది. విజయసాయి రెడ్డి పెద్ద మనిషి అనుకున్నామే, ఇంత పెద్ద రకమా అనుకునే విధంగా అందరూ అనుకున్నారు. సో సజ్జల రామకృష్ణారెడ్డి అన్నీ చేసినాడు. అయితే ఉన్న పళ్ళంగా ఇదే విజయసాయి రెడ్డి గారు ఈ మాదిరి సజ్జల రామకృష్ణారెడ్డి వెనకల కట్టప్ మాదిరి తయారైనాడు, ఇబ్బంది పెడతానని చెప్పి జగన్ గారితో ఎంత చెప్పినా కూడా ఇనేటువంటి పరిస్థితి కాదు. సో కొన్నిసార్లు ఏంటంటే అండి, నేను చాలాసార్లు చెప్పాను, క్యాన్సర్ కట్టి ఇక్కడ పుట్టింది అనుకోండి, దాన్ని ఇమ్మీడియట్గా కోసి తీసేయాలి, లేదంటే ఒళ్ళంతా పడితే చచ్చిపోతాం. ఆ క్రమంలో ఆయన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఎంపీ పదవి ఉన్నదో, రాజ్యసభ ఎంపీ పదవి, రాజకీయాల నుంచి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేశాడు. ఆ రాజ్యసభ ఎంపీ కూడా రిజైన్ చేసేశారు. ఆయన ఏదైనా రాజకీయాల్లో ఉంటే జగన్ గారి యొక్క ప్రెజర్ ఏ రేంజ్లో ఉంటుందంటే, మనం ఒక చోట పని చేస్తున్నాము, జీతం తీసుకుంటా ఉన్నాము, నువ్వు ఈ పని చేయాల్సిందే, రోజుకు ఇన్ని అవర్స్ పని చేయాల్సిందే అని చెప్పి టీం లీడరు పైనుండే వాళ్ళు ఎవరో ఒకరు టార్చర్ పెడతా ఉంటారు. అదే మాదిరి జగన్ గారు ఏ యొక్క నిర్ణయం ఉన్నా కూడా ఈయన బయటకు వచ్చి మాట్లాడాలా. ఇదంతా అయ్యే పని కాదు. కూటమి ప్రభుత్వం సుస్థిరంగా 164 ఎమ్మెల్యే సీట్లు సంపాదించినది, కేంద్రంలో అధికారంలో ఉన్నదని చెప్పి నెమ్మదిగా, అంటే రాజకీయాల్లో లేను, వయసు అయిపోయింది, వృద్ధుని అని చెప్పి సైడ్ లైన్ అయిపోయినాడు. తీరా చూస్తే 2.5 సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు దాటి 2.5 సంవత్సరం టచ్లోకి వస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇంకా రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎలక్షన్ హడావిడి కూడా మొదలైపోతుంది ఇంకా 6-7 నెలల్లో. ఈ క్రమంలో మానసిక దుగ్ధ ఏదైతే ఉన్నదో విజయసాయి రెడ్డి గారికి పాలిటిక్స్లో నా యొక్క ఇమేజ్ కనపడాలా, దానికంటే ముందు ప్రతీకారకాంక్ష ఎవరిపైన, సజ్జల రామకృష్ణారెడ్డి పైన. ఇన్నాళ్ళు 3 తరాలతో బాగున్నాను, ఉన్న పలంగా ఎవరో ఒక ₹1 ఆర్టిస్ట్ వచ్చి మా మధ్య ఇంత గొడవ పెడతాడని చెప్పి, ఇప్పుడు చూడండి ఆయన సైడు గమనాడు, వ్యవసాయం చేస్తున్నా అంటున్నాడు. పోకిరి సినిమాలో మహేష్ బాబు వాళ్ళ నాయన అంటాడు, నా బిడ్డ వ్యవసాయం చేస్తున్నాడు, కలుపుల్ని ఏరేస్తున్నాడు అంటాడు. ఆ మాదిరి ఆయన ప్రశాంతంగా ఫామ్ హౌస్లో కూర్చొన్నాడు, ఆర్థిక లావాదేవీలు కనబరుస్తున్నాడు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి అనే అతన్ని వైసీపీలో గాలికి ఊపలు పోయేట్టుగా చేసేశాడు. వేస్ట్, సజ్జల రామకృష్ణారెడ్డి వేస్ట్ అనే విధంగా ఎవరైతే రెడ్డి వర్గం ప్రస్తుతం ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో అందరితో టచ్లోకి వెళ్ళిపోయినాడు. చెప్పింది ఏంది, ఆయన వాళ్ళకి ఇచ్చినటువంటి కమిట్మెంటు, బీజేపీలోకి వెళ్తున్నాను, తదుపరి కాలంలో ఏ 30 సీట్లు కూడా మనం కూటమి పార్టీలో మనం ఉంటే బీజేపీ 30 సీట్లు దక్కించేట్టుగా నేను చక్రం తిప్పగలుగుతానని చెప్పి చాలామంది విజయసాయి రెడ్డితో టచ్ లేకున్నారు. ఆ కాల్ రికార్డింగ్స్ ఉంటాయి, చెడ్డ మంచి అన్ని అందరినీ నేను గ్రిప్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు పంటి కింద రాయి మాదిరి తయారైపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి. కానీ ఇప్పటికీ మనం చూసాం, ఏదైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి వ్యవహారంలో
కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చేశాడని చెప్తున్నాడు, కర్తకర్మ క్రియ అని చెప్పి. తర్వాత ఎవరైతే ఆయన కోటరీ ఉన్నారో కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పలేదు. ఎందుకంటే ఈయన ఈ పేరు కన్నా చెప్తే మరోసారి ఈయన కొడుకు ఆయన వారసుడు సజ్జల భార్గవరెడ్డి రంగలేది మళ్ళీ ఆయన చేస్తున్నటువంటి వ్యవసాయాన్ని మళ్ళీ బయట పెడతారు. అందువల్ల ఆయన ఆగి నెమ్మదిగా తడిగుడ్డతో గొంతుకు వస్తున్నాడు. ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా విజయసాయి రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి.